నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ దైవం ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు వైకుంఠాన్ని విడిచి లక్ష్మీదేవి కోసం పరితపించి శ్రీనివాసుడుగా తిరుమలలో అవతరించిన కారుణ్యమూర్తి. శ్రీనివాసుడిగా, వెంకటరమణుడిగా, వడ్డికాసులవాడిగా ఇలా ఎన్నో పేర్లతో పిలిపించుకుంటూ భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆ స్వామిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా నేడు అనేక చోట్ల స్వామి ఆలయాలు వెలిశాయి. అలా వెలిసిన ఆలయాలలో నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఆశ్రిత పోషకుడైన శ్రీదేవి భూదేవి విభుడు సిరివాసుడై శ్రీనివాసుడై భక్తజన కోటిని తరింపచేస్తున్నాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే స్వామివారి పూజాది కైంకర్యాలు స్వామి వైభవానికి తార్కాణం. అంతటి విశిష్టమైన శ్రీవారు కొలువుదీరిన దివ్య ఆలయాన్ని కనులారా చూసి ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందుదాం. శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తినతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అంటూ భక్తులు నిత్యం స్మరించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. భారతావనిలోని సకల భక్తుల మొక్కులను అందుకునే ఈ అనాథనాథునికి అసంఖ్యాకంగా ఆలయాలున్నాయి. అత్యంత ప్రాచీన ఆలయాల నుంచి అత్యాధునిక ఆలయాల వరకు అన్నిటా ఈ స్వామి ఆవాసముంటున్నాడు. అలాంటి మహిమాన్వితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలలో ఒకటి నిజామాబాద్ నగరానికి చేరువలో ఉన్న ధర్మారం గ్రామంలో నెలకొని ఉంది. ఒక చిన్న ఆలయంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నిత్యారాధన నిలయంగా 1940వ సంవత్సరానికి ముందే వెలసి ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో ఇక్కడ ఒక అపురూపమైన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించిన ఇక్కడి గ్రామ పెద్దలు, దాతలు 2012వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేపట్టి ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ గావించారు. డిచ్పల్లి మండలంలోనే అత్యంత మహిమాన్వితమైన ఆలయంగా, సర్వదేవతల నిలయంగా పౌర్ణమి, కార్తీక మాస సత్యనారాయణ స్వామి వ్రతాలకు పెట్టింది పేరుగా ఈ ధామం విరాజిల్లుతోంది. గోవింద గోవింద ఎని కొలువరే, గోవింద ఎని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలోకి చేరుకోగానే చల్లటి ప్రశాంత వాతావరణం భక్తులకు అత్యద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీవారి గర్భాలయ ముఖద్వారం ఆకర్షణీయంగా ఉంటుంది. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడు కటి, వరద, అభయ హస్తాలతో తేజో విరాజమానంగా దర్శనమిస్తాడు. తన ఇరు దేవేరులతో కలిసి స్వామి దివ్యమంగళకారుడిగా భక్తులకు కానవస్తాడు. ఆ తేజో సంపన్నుడి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి స్వామి సేవలో తరిస్తారు. సర్వాంగ సుందరంగా శోభిల్లే స్వామివారిని వీక్షించి స్వామివారి కరుణకు పాత్రులమవుదాం. శేషాచల శిఖరాల కలశం కాంచిన చాలును బ్రతుకే ధన్యం, కాంచిన చాలును
చీకటి బాపే కిరణము. ఈ ఆలయ గర్భాలయంలో శ్రీహరి తన ఇరు దేవేరులతో కలిసి కొలువుదీరడం చూస్తాం. చూసే కొద్దీ చూడాలనిపించే ఆ దివ్య మంగళమూర్తుల దర్శనం కోటి జన్మల పుణ్యఫలం కదా. స్వామివారికి ఇరువైపులా అమ్మవార్లు సకలాభరణాలతో కళ్యాణ అలంకారాలతో బాసిలుతారు. ఆలయ ముఖమండపంలో శ్రీవారికి ఎదురుగా గరుడాళ్వార్ కొలువుదీరి ఉంటాడు. సదా శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంటూ భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు భాగాన స్వామివారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ స్వామి ఉభయ దేవేరులతో విరాజిల్లుతూ ఉత్సవమూర్తులు భక్తులకు నయనానందాన్ని కలిగిస్తుంటాడు. చల్లని స్వామిని సర్వాంతర్యామిని హృదయపు పీఠముపై స్థిరముగా నిన్నే ధరించి, హృదయపు పీఠముపై స్థిరముగా నిన్నే ధరించి, నాయి మానస వీధులలో బ్రహ్మోత్సవమే చేషదను చేషదను. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిటి కొంగు బంగారమని ప్రతీతి. ఎవరు ఏ విధంగా తలచినా ఆ విధంగా పలికే దైవంగా పేరొందారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆహ్లాదకర పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ సన్నిధిలోనే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల ప్రత్యేక సన్నిధి నెలకొని ఉంటుంది. కాలజ్ఞానాన్ని ప్రచారం చేసిన ఆ స్వామి దర్శనం ఒకసారి మనము చేసుకుందాం. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అతి పురాతనమైన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఉంది. ప్రత్యేక సన్నిధిలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తన భార్య అయిన గోవిందమాంబతో దర్శనమిస్తారు. శ్వేతవర్ణ ప్రవేశ ద్వారం పై భాగాన శిష్యుడు సిద్ధప్ప నమస్కారం చేసిన మహనీయుడు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. భవిష్యత్ దర్శనం కావించి ప్రజలనెందరినో సన్మార్గాన నడిపించిన పూజనీయుడిగా ఖ్యాతికెక్కాడు. విశిష్ట తత్వాచారునిగా కాళికాంబ సప్తశతి, కాళీ మకుట కందములు, సిద్ధార్థ శతకం, వీర కాళికాంబ శతకం ఇలా ఎన్నో రచనలు చేసిన అద్వైత ప్రబోధకుడు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో ప్రధాన ఉపాలయాలుగా శ్రీ విజయ గణపతి, శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. ఈ ఆలయాలలో జరిగే అర్చనలు, పూజలు నయన మనోహరంగా భాసిస్తాయి. ఆ ఉపాలయాల దర్శనం చేసుకుందాం పదండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ దివ్య ప్రదేశంలోనే మరో ఉపాలయంగా శ్రీ విజయ గణపతి ఆలయం నెలకొని ఉంటుంది. విఘ్నాలను తొలగించే నాయకుడు, గణనాయకుడు శ్రీ విఘ్నేశ్వరుడు. ఆ మహిమాన్విత లంబోదరుడు తొలి పూజలందుకునే దైవంగా 32 రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ రూపాలలో శ్రీ విజయ గణపతి రూపం ఒకటి. ఈ ఆలయ పరిసరాలలోనే ప్రత్యేకంగా శ్రీ ఉమామహేశ్వర దేవాలయం అలరారుతోంది.
శ్వేతవర్ణమైన ఆలయ గోపురం పై భాగాన శ్రీ ఉమామహేశ్వరులు గణపతిని ఒడిలో కూర్చొండబెట్టుకున్న ఉమాదేవి రూపం భాసిల్లుతోంది. శ్రీ ఉమామహేశ్వరులకు అభిముఖంగా నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. భక్తులు స్వామికి 2 చేతులు జోడించి నమస్కరించుకుంటారు. అర్చక స్వామి ఇచ్చే హారతిని కళ్ళకద్దుకొని మనస వాచ కర్మణ స్వామివారిని వేడుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి సన్నిధికి కొద్దిగా ముందు భాగంలో ప్రత్యేక నవగ్రహ మండపం నెలకొని ఉంటుంది. సమస్త గ్రహశాంతులకి గ్రహ దోషాలకి నివారణకు విశేష పూజలు ఇక్కడ జరుగుతాయి. భక్తులు ఈ నవగ్రహాల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే సింధూర ప్రియుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారి నిలువెత్తు రూపం ఒక చేతితో గదను ధరించి మరో చేతిని అభయహస్తంగా కలిగి ఉంటాడు. ఇక్కడే కొద్ది దూరంలో జంటనాగుల శిలాఫలకం ఉంది. మన సంప్రదాయంలో సుబ్రహ్మణ్యస్వామిని సర్పాకృతిలో ఆరాధిస్తాం. సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకొని పూజించుకుంటే సకలాభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. భక్తులు ఈ జంట నాగదేవతా మూర్తులకు విశేష పూజలు చేస్తారు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆ నాగరాజుని శరణు వేడుతారు. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోనే మరో ప్రధాన ఆలయం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అలరారుతోంది. పాలరాతి మూర్తి రూపంలో మిరుమిట్లు గొలిపే ఆ దివ్యమోహన సౌందర్యాన్ని తిలకించడం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామి నెలకొన్న ఈ ప్రదేశం సాక్షాత్తు శ్రీ వైకుంఠంగా వెలుగొందుతూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి ప్రక్కనే శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి కోవిల ఉంది. సాక్షాత్తు మహావిష్ణువే సత్యనారాయణ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడా అన్నట్లుగా ప్రధాన విగ్రహం భాసిల్లుతోంది. తన వ్రతం ఆచరించినంత మాత్రాన మానవాళికి సకల శుభాలను కలిగించే కరుణా సాగరుడుగా స్వామి వెలుగొందుతున్నాడు. నిలువెత్తు పాలరాతి మూర్తిగా చతుర్భుజాలను కలిగి వివిధ పుష్పహారాల మధ్య మిరమిట్లు గొలుపుతూ కానవస్తాడు. కళాకాంతులతో కూడిన స్వామి ఒక చేతితో గద్దను ధరించి మరో చేతిని అభయహస్తంగా మరో 2 చేతులతో శంకు చక్రాలను ధరించి స్థానక భంగిమలో దర్శనమిస్తాడు. ఈ
దివ్య ఆలయంలో స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలు, పూజలు, అర్చనలు నయన మనోహరంగా గోచరిస్తాయి. స్వామివారి ఆరాధనోత్సవాలు, మాసోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవాల పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భక్తులకు కొంగు బంగారమై, కోరిన వారికి కొంగు బంగారమై కోరిన వరాలిచ్చేటువంటి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయ గణపతి, ఉమామహేశ్వర, విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి, సమస్త దేవతా సముదాయమైనటువంటి ఈ దేవీ దేవతలందరూ కూడా భక్తుల్ని అత్యంత వైభవోపేతంగా అనుగ్రహిస్తూ ఇక్కడి భక్తజనాన్ని ఆకర్షిస్తూ 7 కొండలపై వెలిసిన వెంకన్న వ్యయ ప్రయాసలతో తన దరికి రాలేని భక్తుల కోసం తానే దిగివస్తాడు. ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకుని పూజించుకుంటే ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫలితం లభిస్తుందని ఇక్కడి క్షేత్ర మహత్యం చెబుతుంది. ఆ స్వామి దర్శనం సకల శుభప్రదం, సకల సన్మంగళకారకం. ఆ స్వామి దివ్యాశీస్సులు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.